నిన్ను ఎలా డీల్ చేయాలబ్బా? ఈయనకు లాంటి వాళ్ళకే ఎదురయ్యింది. మీరు ఎలా అంటే అలా. బొంబాయి హల్వాలో స్కాచ్ విస్కీ కలిపి బొమ్మ చేసినట్టున్నావు. ఒక్కసారి నిన్ను ఎంజాయ్ చేశాక నా ఏరియాలో ప్రశ్నిస్తున్నా. చెట్టు మీద పెట్టైనా మట్టిలో పురుగైనా కట్టిన జట్టుతోనే కాపురం చేయాలి. అట్లాంటిది మనిషి ఉండి కత్తెరనా కైఫ్లో ఉందని కక్కుర్తిపడ్డా. నన్ను వదిలి నువ్వే వదిలేస్తా. నా దగ్గర ఉన్నవన్నీ వదిలేస్తా. మాకు అన్ని వద్దు, జీవనం ఉండే చాలు. ఇంకెప్పుడైనా వ్యభిచారం చేస్తావా? నువ్వు చేయమన్నా చేయను. ఇచ్చ చచ్చిపోయింది. చిన్న రిక్వెస్ట్ ఏంటది? ఆ 3000లో 1000 అమ్మాయికి. అప్పుడప్పుడు ఈ కవిగాడికి సీట్ ఇచ్చేసి కంట్రోల్లో పెట్టచ్చు. వెరీ గుడ్ రోహిణి, మీరు అనంతపురం జిల్లాలో చేసిన ప్రాజెక్ట్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. కంగ్రాట్స్. ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం, కూచిపూడి, మువ్వా ప్రాంతాల్లోని దేవాలయాల్లోని శిల్పాలు, చరిత్ర గురించి ఓ ప్రాజెక్ట్ చేసుకురండి. 10-15 రోజులు అక్కడే ఉండి అద్భుతంగా చేసుకురండి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ మై బేబీ. నిద్రలో కూడా నీట్గా చెయ్యి. మంగళవారం పొద్దున్నే ఆ మహానుభావుడి విగ్రహం ముందు క్షవరం చేయించుకుంటావా సోంబేరి కదా? ఎవరా మహానుభావుడు? ఈ ఊళ్ళో పుట్టి ఆ మహానుభావుడు ఎవరో తెలియదురా? కుంభావ సరస్వతి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి గురువు గారు, గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణ పంతులు గారు. అని అమ్మకరు మాట. వాళ్ళ గురించి మాకెందుకయ్యా? నువ్వెన్ని కథలు రాసుకో. వెళ్ళు. అవునులే, మిమ్మల్ని అడగడం నాదే బుద్ధి ఎక్కువ. అదే ముమ్మయిత్ గారి గురించి అడుగుంటే ఇంటి డీటెయిల్ గా చెప్పేవారు వేధవల్లారా. పాస్ నిద్రలేస్తారు. నిద్రపోతూ క్షారం చేయించుకుంటున్నాడా? మరి ఏం చేస్తూ అన్నం తింటాడ్రా? నీ గద పచ్చి వెదవా ఆయనకి. వెంట్రులకు తెలియకుండా క్రీమ్ వేయాలి, చర్మానికి తెలియకుండా గడ్డం చేయాలి. వాడరా బార్బర్ అంటే? నువ్వు బారన్ బార్బర్రా. నీ టైం బాగాలేక శ్రీకాకుళంలో ఉన్నావు కానీ లేకపోతే పిఎం కో సీఎం కో గడ్డం చేసినాడు. ఆ బండిలో బాటిల్ ఉంది, తీసుకెళ్ళేసుకో. అదేదో మీ చెప్తే ఇస్తే అబ్బా ఇప్పుడే మెచ్చుకున్నారు కదా, మళ్ళీ అంతలోనే కసురుకుంటారేంటి? నీకోసం బండి దగ్గరికి వెళ్ళి బాక్స్ తీసి బాటిల్ తీసి నీకు నేను ఇవ్వరా? నాకు అర్థం చెప్తాను. తమర్ల వల్ల ఆలోచించలేదు. నీ సామాన్లు తీసుకెళ్ళు. గడ్డం గీశాను, ఒక బాటిల్ ఇచ్చాడు, పులుగా వేస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. గాలి గడ్డను తగిలి జారిపోతుంది. మనోడు మంచి పనోడు. ఇదేనమ్మా శ్రీ కాకులేశ్వర స్వామి వారి దేవాలయం. 2000 సంవత్సరాల క్రితం ఈ ఊరు తెలుగు వాళ్ళ రాజధాని కూడా. వేదకాలం నాటి ముత్తైదుగా ఉందని కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ ఊరి గురించి అన్నారు. కలు సమ్ములకెల్లా పిడుగు శ్రీకాకుళము అన్న మరండి. 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల వారు కాకులేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చి ఇదిగో ఈ మండపంలోనే విడిది చేశారు. ఆ రాత్రి కాకులేశ్వర స్వామి రాయల వారి కల్లో కనిపించి తెలుగులో ఒక కావ్యం రాసి తనకు అంకితం ఇమ్మన్నారు. ఆ కావ్యానికి ఆయన ఇక్కడే శ్రీకారం చుట్టి అద్భుతంగా రాశారు. ఆ మహాకావ్యమే ఆముక్త మాల్యద. ఆళ్లకు నారాయణరావు గారు రాసిన చింతామణి నాటకం చాలా పాపులర్ కదా. ఆ కథ ఈ ఊర్లో జరిగింది. ఇవేమో స్వామివారి వాహనాలు. అమ్మా మీరు చక్కగా ఫోటోలు తీసుకుంటూ ఉండండి. ఈరోజు నేను పూజారి గారితో మాట్లాడతాను. ఏమన్నా వల్లభాచార్య గారు, మీ వాడు బెజవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉద్యోగం మానేశాక? అవునండి, దుబాయ్ లో పెద్ద జీతానికి ఏదో ఉద్యోగం వచ్చింది. 4 రాళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు దుర్గమ్మ అయితేనే దుబాయ్ అయితేనే మొత్తానికి మీ వాడు అసాధ్యుడే. ఏదోనండి. నా సొందర చదువుకి గండి పెట్టడానికి వచ్చిందా ఏంటి?
What's happening? Hey, చూడండి మీకు మేనేజ్ లేదా? గర్ల్స్ ఫోటోస్ తీసుకుంటుంటే మధ్యలో దూరుతారేంటి? నేను రెక్క తీసుకున్నా చక్కగా వస్తుంది, నేను పడగ తీసుకున్నా చక్కగా వస్తుంది, నేను దగ్గరుండి అన్ని చూడిపిస్తున్నా. నేను గుర్రానికి పళ్ళు తవ్వుతున్నా, ఫోటోలో బాగుపడుద్ది. నేను గుర్రానికి నేను చూసా చెప్పరా? చూసే మేము ఇక్కడ ఫోటోలు తీసుకోవాలి, మీరు పక్కకి వెళ్ళండి. మీ ఆల్బంలో మేము కూడా ఉంటాం, ఫోటో తీసుకోండి. నేను తీసుకుందాం అనుకున్నది గడుపునందుడి ఫోటో. నేను గరుబంతులు అంటుంది, నేను ఆదిశేషులు అంటుంది, నేను గుర్రం అంటండి, నేను హనుమంతులు అంటండి, నేను పొట్టి గాడిదలు అంటాడు. ఏ బుద్ధిందా? ఏంటో మాటలు? ఏదో అందంగా ఉన్నా కదా అది చేద్దాం అనుకుంటే ఏంటి అంత గట్టి చేస్తున్నావు? మా ఊర్లో మా గుడికి వచ్చి మా మీద రెచ్చిపోతావేంటి? మేమే మంటపంలోనే ఉంటాం, ఆ మండపంలో కూర్చుంటాం, ఆ మండపంలో పడుకుంటాం, మా ఇష్టం. వచ్చారా లస్తరకు తుర్రు? ఈ సోంబేరి గారితో మీకు మాట్లాడటమ్మా, 5 నిమిషాలు మాట్లాడితే మిమ్మల్ని కూడా మార్చి పారేస్తాడు. ఆ సబ్జెక్ట్ లో వాడికి అంత డెప్త్ ఉంది. పదండి పదండి. మీరేంట్రా కిస్మిస్లో కుంకుడి గింజల్లో వచ్చాడు? శ్రీకాకుళముధర క్షేత్రాదంశంబు శ్రీకాకుళం సిద్ధ సేవితంబు. అమ్మా, ఈ భూమి మీద 108 తిరుపతులున్నాయి, అందులో 57వది శ్రీకాకుళం. ఈయనే ఆంధ్ర మహావిష్ణు శ్రీకాకుళేశ్వర స్వామి. అంతా దండం పెట్టుకోండి. ఈ రాష్ట్రానికి మంత్రినే నేను వస్తే లేవట్లేదు, దండం పెట్టట్లేదు. ఎవరిలా? వాళ్ళ సోంబేరి గ్యాంగ్ సార్. సోంబేరి గ్యాంగా? అయితే అభినందిస్తారా? నా జరిగింది బాగా. వెరీ గుడ్. ఇప్పుడు చూడు, మందు తగలాలి. తగల. ఏమయ్యా కుర్రోళ్ళ ఎట్టున్నారు? ఎవరండి మీరు? క్రీడా మంత్రి, యూత్ నాయకుడు. ఈయన తెలియదా? యూత 60 దాటిన వాళ్ళు యూత్ అంటారా? మధ్యాహ్నం బిల్ పాస్ చేశారేమో. మనం చెరువు గట్టుగా చెంపట్టుకొని కూర్చుంటే వచ్చి ఓట్లు అడిగాడే ఆయనే రైనా? గుర్తుపెట్టుకున్నారు. ఏం చేస్తున్నారు పిల్లకాయలు? పక్కాగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాం, మీరే మాకు ఆదర్శం. ఆయన మీకు ఆదర్శం సోంబేరే వాళ్ళరా? ఏంటి సార్, మా ఊళ్ళో మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెడదామంటే ఏంటి తిడతాడు? నువ్వు ఆగరా, నువ్వు నచ్చేస్తావు పెట్టుకో. మీరు టైం చెప్తే రాజకీయాలు షైన్ అనుకుంటున్నావు. వద్దు. రాజకీయము ఫ్యాక్షనిజం అందరు కలిసి రావు. దానికి చాలా 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 క్వాలిఫికేషన్ కావాలి. ఏంటది? ఏమిటా? డాక్టర్ కావాలంటే ఒక్క MBBS డిగ్రీ చాలు, ప్రొఫెసర్ కావాలంటే ఒక్క PhD చాలు, ఇంజనీరు కావాలంటే BE BTech, సాఫ్ట్వేర్ ఇంజనీరు కావాలంటే MCA MS చాలు. కానీ స్వార్థ రాజకీయ నాయకుడు కావాలంటే 1,00,000 కాదు 1,00,000 క్వాలిఫికేషన్లు కావాలిరా. ఏంటవి? లంచగొండి బామ్మరిది, తేలుకొండి బావగారు, దొమ్మి చేసే తమ్ముడు, అమ్మను అమ్మే అన్నయ్య, కూలీకోరు కొడుకు, దగాకోరు షడ్డకుడు, రేపిస్టు మేనల్లుడు, శాడిస్టు తోడల్లుడు. వీళ్ళుంటే చాలా ఇంకా కావాలి. అదేంటి? గుంట నక్క బుర్ర, తోడేలు గుండెకాయ, ముద్దేనుగు చర్మం, దున్నపోతు తత్వం, కొండ శరవ నోరు, డైనోసారిస్ దంతాలు. అయితేనే అండి ఇంకా పర్వతమంత పొట్ట, సముద్రమంత స్వార్థం, కులాల రొచ్చు, మతాల వచ్చు, ప్రాంతాల చిచ్చు, లంచాల బొచ్చు, 2 వైపులు 3 కీపులు, 30 రేపులు, 300 జీపులు, రౌడీల ట్రూపులు, గుండాల గ్రూపులు, ఏట కొడవళ్ళు, గండ్ర గొడ్డళ్ళు, నాటు బాంబులు, సారా పీపాలు, శిశు బ్యాంకు అకౌంట్, రిగ్గింగ్ టాలెంట్. సార్, మీ వంశమే వరస్టు, మీ బంధువులంతా బరస్టు, ఆలోచన రస్టు, మీరు పెదపాలిట ఎగ్జాసిస్టు, మీ గురించి ఎంతగానో చెప్పడం వేస్ట్. స్టాప్ అండి సార్. చిన్న నీతి ముక్క చెప్పి వెళ్తా. మీ మాటలకి పడిన మెట్లెక్కింది, అడే మూర్చిపోయాడు. వీళ్ళిద్దరు నువ్వు కట్టుకుంటున్నారు, మూర్తికి 3 సెకండ్లు ఉన్నారు. మీకు అనబడతారు. పల్లె పల్లెలా మీలాంటి సోంబేర్లు వర్దిల్లాలా, మాలాంటి వాళ్ళు మంత్రులు ఈ ఛాంబర్లో నిద్రవాలా. అటగే మేము మారవు, మీరు మారద్దు, ఈ దేశాన్ని మార్చొద్దు. అందరు ఎట్టాగున్నాం అట్టగే ఉందాం. జై మా పార్టీ, జై జై మా పార్టీ, జై మా పార్టీ, జై మా పార్టీ, జై మా పార్టీ, జై జై మా పార్టీ. ఢిల్లీ వస్తా. వావ్, ఉయ్యాలే ఉయ్యాల ఊపబడును, ఊపుకు రూపాయి. ఎవరైతే రాసింది? నేనే.
బాగుందా నీకోసం అరేంజ్ చేసాం ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఏంటవి? నీకు అసలు గోరింటాకు ఎక్కడిది? మా చెట్టు దగ్గర కోసింది. మీరు మా చెట్టు కరేపాకు తీసుకోలేదండి. డిస్కషన్ వద్దు, చెట్టు మీద కాబట్టి డిస్కౌంట్ ఇస్తాం. పాతికొద్దు, 10 ఇవ్వండి. చెప్పండి, పెట్టమంటారా? పాపు గారు డిజైన్ వేసినట్టు వేస్తా. ఏమక్కర్లేదు, ఇవ్వు. ఈ చేతికి ఫ్రీ. పెట్టండి. బ్యూటిఫుల్. మరి నాకు ఈ చేతికి కూడా ఈ వేయవా? చేతికి 10. నాకు కూడా వేయవా? నీ హ్యాండ్ లో దండకి బాగుంది. నాకు కూడా వేయవా? నీ లైఫ్ లైన్ హార్ట్ లైన్ బాగున్నాయి. ఫ్యామిలీ బాగుంటుంది. నాకు కూడా వేయవా? వేస్తా. నేను లవ్ చేసిన అందరూ పైకొస్తాను. నీకు కూడా వేస్తా. నాకు బాగా వేసి నువ్వు కూడా వేయించుకో. నీ లవ్ లైన్ బాగుంది. ఇంకా కొంచెం మంది కాళ్ళు పెట్టమంటావా? మీ ఫ్రెండ్స్ మొహాలకు పెట్టది. ఆగండి, మీ అందరి చేతులకి గోరింటాకు ఉంది. ఆ ఉయ్యాలెక్కి రిబ్బర్ ఊగితే 6 నిమిషాల్లో ఆరిపోతుంది. ఏమంటారు? మా వాళ్ళ కరెక్ట్. అయితే ఊగుదామే. ఆగండి, ఊపుకు రూపాయి. ముందుకెళ్ళి ఎరక్కొస్తే ఒక ఊపుకు రూపాయి ఇస్తా. ఆ ఇస్తే ఊపుతాం. అందరి చేతులకి గోరింటాకు ఉంది, తీసేదైతే బాడీకి తగలకుండా తీస్తా. ఎక్కడి నుంచి నాకు తెలియదా? నెట్లేక